విరామం తర్వాత కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఉత్తరం చూద్దామండి. సాయి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వినాయకుడికి గరిక అంటే ప్రీతిపాత్రం అంటారు ఎందుకు? గరికతో పూజిస్తే కలిగే ఫలితాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నేల మీద గడ్డి ఉన్నంతకాలం భూమిలోకి జలం ఇంకుతుంది. మీరు ఎక్కడ చూడండి, వర్షం పడినప్పుడు పచ్చిక బయళ్ళు ఉంటే అక్కడ గడ్డి బాగా ఉంటే వెంటనే భూమిలోకి వెళ్ళిపోతుంది. అదే కాంక్రీట్ రోడ్లు అయితే ఆ నీరంతా వ్యర్థమైపోతుంది. భూగర్భ జలాలు పెరగాలంటే గడ్డి బాగా ఉండాలి. ఈ టెక్నిక్ తెలుసు కాబట్టి అమెరికా వాళ్ళు ఎక్కడ చూడండి లాన్స్ ఇంటి ముందంతా పచ్చిక బయళ్ళు ఎక్కువ ఉంటాయి. అందుకే భూగర్భ జలాలు ఎక్కువగా ఉంటాయి. భూగర్భ జలం ఎందుకు ఎక్కువ ఉండాలి అంటే గంగాదేవి ఒకప్పుడు విఘ్నేశ్వరుణ్ణి, నాయనా గౌరీదేవికే కాక నాకు కూడా పుత్రుడివే, అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి నన్ను అనుగ్రహించు అని కోరింది. అప్పటి నుంచి గంగాదేవిని నేను సంవత్సరానికి ఒకరోజు వచ్చి నీ దగ్గర ఆతిథ్యం స్వీకరిస్తాను అన్నాడు. అసలు అందుకే మట్టి వినాయకుడిని చేయాలి, చాలామందికి తెలియదు. కానీ మట్టితోటి గణపతి నవరాత్రుల్లో విగ్రహాన్ని చేసి ఆ విగ్రహాన్ని పూజించి ఈయన గంగకి ఇచ్చిన వరం ప్రకారంగా ఈ మట్టి విగ్రహాన్ని గంగలో నిమజ్జనం చేస్తే అప్పుడు ఈ గంగలో ఆ రోజంతా ఆయన నివసించి గంగకి అతిథిగా ఉంటాడనమాట విఘ్నేశ్వరుడు. అందువల్లే మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కాకుండా కేవలం మట్టి విగ్రహాలతో పూజించి మళ్ళీ గంగలో కలిపితే గంగకి ఆనందం. ఇది కాకుండా సంవత్సరం అంతా గంగామాత నీకు ఒక వరం ఇస్తున్నాను, నేను గరికని ఇష్టపడతాను, ఆ గరిక భూమి మీద ఎవరైనా పెంచితే అటువంటి వారందరినీ వరాలిచ్చి ఆనందపెడతాను, తద్వారా గరిక మీద పడిన నీరు భూగర్భ జలాలుగా ఇంకిపోతాయి, అప్పుడు గంగానది భూమి చుట్టూ ఉంటుంది, మట్టిలో నేనుంటాను, ఆ మట్టి ఏమో జలాన్ని లోపలికి లాక్కుంటుంది. ఈ విధంగా మట్టి రూపంలో ఉన్న నేను జల రూపంలో ఉన్న నిన్ను తరచుగా వచ్చి పలకరిస్తాను. అలా పలకరించడానికి జలాన్ని అభివృద్ధి చేయడానికి పనికొచ్చేది గరిక కనుక ఆ గరికని ఇంటి ముందు పెంచిన గరికను నాకు సమర్పించిన అటువంటి వారికి సులభంగా కోరికలు తీరుస్తాను. రెండోది, గరిక కొనడానికి డబ్బులు ఖర్చు ఎక్కువ ఉండదు, ఎక్కడైనా చాలా సులభంగా పెరుగుతుంది. దాన్ని పెంచడానికి తక్కిన తోటలకు వల్లే ఏదో పెద్ద తోట కావాలి, లేక ఎరువులు వేయాలి, వాటిని సంరక్షించాలనే బెంగలేదు. తనంత తానే గాలికి కూడా పెరిగిపోతుంది, కొంచెం నీళ్లతో పెరిగిపోతుంది గరిక. సులభముగా లోకంలో పెరిగేటటువంటి వస్తువుల్ని చాలామంది లోకుగా చూస్తారు, అలా చూడొద్దు, దానివల్ల చాలా లాభం ఉందని చెప్పడానికి కూడా గరికని సేకరించాడు. గరిక అంటే ఆవులకి బాగా ఇష్టం, ఏనుగులకి బాగా ఇష్టం. ఏనుగులు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది, ఆవులు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. లోకంలో ధనాన్ని పెంచడం కోసం లక్ష్మీ గణపతి అనే పేరు వహించి ఈ గరికని సేకరించాడు. తద్వారా గోపూజకి ఇటు గజ పూజకి రెండింటికి పెద్దపీట వేశాడు. లోకంలో సులభమైన వస్తువుల్ని అల్ప వస్తువుల్ని ద్వేషిస్తారు చాలామంది. గరికని చాలా తేలికే తీసి అవతల పారేస్తారు కదా. అందుకని ఒరే నాయనలారా దేన్ని తేలిగ్గా తీయకండిరా, అందరూ ఇది పనికిరాని వస్తువు అని భావించే వాటిని కూడా నేను గౌరవిస్తాను. పనికిమాల వాళ్ళు అంటే నాకు మరీ ఇష్టం, వాడు గొప్పవాడు అవ్వాలి, అంచేత అసహ్యించుకోకండి అని చెప్పడానికి కూడా గరికని స్వీకరిస్తున్నాడు. అందువల్ల ఇందులో ఇంకో అంతరార్థం ఉంది. ఎవడన్నా సామాన్యుడు కనపడితే వాడిని మనం ద్వేషించి వీడెందుకు పనికిమాలిన వాడు అని అనకూడదు. వాడు కూడా గొప్పవాడు అవ్వాలి, వాడు కూడా భగవంతుడికి ప్రీతిపాత్రుడే. డబ్బున్నవాళ్ళు పండితులు కేవలం ఇలాంటి వాళ్లే కాకుండా ఎక్కడ ఎందుకు పనికి రాకుండా అప్రసిద్ధుడిగా ఉన్నవాడిని కూడా నేను సేకరిస్తానని చెప్పడానికి కూడా గణపతి గరికని సేకరిస్తున్నాడు. ఏనుగులకి బాగా ఇష్టమైన ఆహారం గరిక, ఆయన గజముఖుడు కాబట్టి ఎలాగో గరికని సేకరిస్తున్నాడు. ఇంకో రహస్యం ఉన్నది, గరిక ఉన్న చోట యజ్ఞ ఫలితం లభిస్తుంది అని మనకు విష్ణు పురాణం చెబుతోంది. కాబట్టి యజ్ఞాలు చేసే ఫలితం రావాలంటే గరిక అన్ని చోట్ల పెరగాలి. అందుకని గణపతి గరిక నాకు వేయండి, తద్వారా మీకు యజ్ఞ ఫలితం వస్తుంది అని చెబుతున్నాడు. ఈ కారణాల చేత గరిక అంటే ఆయనకి ఇష్టం. గరికతో తప్పక ఆయన పూజించాలి. పూజిస్తే ఆయన తొందరగా ప్రసన్నుడై మన కోరిన కోరికలు తీరుస్తాడు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఈనాటి వినాయక చవితి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్.